అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ ఎలకలు బయటికి వస్తానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్లోనే కీలకంగా వ్యవహరించినటువంటి పాత్రధారులు ఆల్మోస్ట్ అందరినీ కూడా సిట్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇక వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కొంతమందిని నోటీసులు ఇచ్చి వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంక్వైరీ ఎక్కడ దాకా వచ్చింది అంటే ప్యాలెస్ యొక్క మెయిన్ గేట్ వరకు వచ్చింది. ఇక ఆ మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడమే ఆలస్యం. ఇక ఈ లిక్కర్ స్కామ్లోనే ఇప్పటిదాకా దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నటువంటి ఎలకలు ధనుంజయ రెడ్డి, ఈయన మాజీ ఐఏఎస్, ఇక కృష్ణమోహన్ రెడ్డి, ఈయన గారు జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీగా పనిచేశారనమాట గత 5 సంవత్సరాల పాటు. సో వీళ్ళు ఇప్పటిదాకా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, కానీ ఎట్టకేలకు వీళ్ళు కూడా దొరకడం జరిగింది. సో వీళ్ళతో పాటు ఇంకొక సహచరుడుగా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, అతను భారతీ రెడ్డి గారి భారతీ సిమెంట్స్ కి డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నాడు అనమాట. ఆయన గారిని చామరాజనగర్ జిల్లాలో సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇక ఆయన అరెస్ట్ అయిన తర్వాతనే ఈ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా బయటకు వచ్చి సిట్ అధికారులు పంపించేటువంటి నోటీసులను అందుకొని వీళ్ళు విచారణకు హాజరవ్వడం జరిగింది. సో 20 రోజుల అజ్ఞాతవాసం వీడి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బయటికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఇద్దరు సిట్ విచారణకు హాజరు కావడం, మద్యం కుంభకోణంలో ప్రమేయం, ముడుపుల వసూళ్లపై వీళ్ళిద్దరిని విచారించడం సిట్ అధికారులు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఒకరికొకరు సిట్ అధికారుల ముందు బుకాయించడం, ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఇక సిట్ అధికారులు నిన్న ఆల్రెడీ వాళ్ళను విచారించి మళ్ళీ రేపు ఇంకొకసారి విచారణకు రండి అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులైనటువంటి సీఎంఓ కార్యదర్శి మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి మొత్తానికైతే బయటికి వచ్చారు. ఈ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారుల పేర్లు బయటికి రావడంతో వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమోనని భయపడి వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. తర్వాత సుప్రీంకోర్టు మే 16వ తారీఖు వరకు ఈ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన తరుణంలో వీళ్ళు 20 రోజుల తర్వాత బయటికి రావడం జరిగింది. అలాగే సిట్ అధికారుల ముందు విచారణకు కూడా హాజరవ్వడం జరిగింది. ఇక ఈ ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు ఒక్కొక్కరిని 60 ప్రశ్నల దాకా అడగడం, ఇక ఆ ప్రశ్నలకు ఈ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి చెప్పినటువంటి సమాధానం ఒకే ఒక్కటి. వీళ్ళేమి 60 ప్రశ్నలకు 60 సమాధానాలు చెప్పలేదు, కేవలం ఒక సమాధానం మాత్రమే చెప్పారు. అది ఏంది అంటే కనుక, మాకేం సంబంధం, మాకే సంబంధము లేదు, మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి బుకాయించడం జరిగిందనమాట. ఇంకా ఇదే సమయంలో ఈ ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు విచారించేటటువంటి టైంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా రౌడీలు, అంటే రౌడీల మాదిరి బిహేవ్ చేస్తారు కాబట్టి రౌడీలు అంటాము, కాకపోతే వాళ్ళు వైసీపీ లీడర్లు అంట. మరి ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా రౌడీలు, గుండాలు, వాళ్ళే కదా లీడర్లు. సో వాళ్ళను రౌడీలని అనడంలో కూడా ఏం మాత్రం కూడా తప్పు లేదు. కాబట్టి ఆ వైసీపీ లీడర్లు తెగ హల్చల్ చేశారు, హడావిడి చేశారు. మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైనటువంటి ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి సిట్టు విచారణకు హాజరైన నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా విజయవాడ పోలీస్ కమిషనరేట్కు తరలొచ్చారంట. ఏం ఆడ కారిపోతుందని వచ్చినారు మీరు అడిగి. నిందితులిద్దరూ విచారణ ముగించుకొని బయటికి వచ్చే వరకు ఈ వైసీపీ లీడర్లంతా ఆ కమిషనరేట్ ముందరనే ఉండి ఆడ పోయే వాళ్ళను ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి అనమాట. ఇక ఈ ధనుంజయ రెడ్డి, ఆ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా ఆ సిట్టు విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ వైసీపీ నాయకులంతా వాళ్ళతో కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి అనమాట. సో మొత్తం దొంగలంతా ఏకమయ్యి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఊళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.